హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి జ్యువెలరీ అంతా. నేను మా పాప సరదాగా అలా వచ్చాంలేండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయో కాస్ట్ కూడా అలాగే ఉన్నాయిలేండి. ఇక్కడ నేను ఒక సెట్ చూపిస్తాను మీకు. నెక్లెస్, చిన్న నెక్లెస్ అది. దాని కాస్ట్ అయితే కనుక 2000 ఉన్నది. నాకు కాస్ట్ ఎందుకో ఎక్కువ అనిపించినాయి. అక్కడ మిగతావి పైన సెట్స్ ఉన్నాయి కదండి, అవైతే 7000 8000 ఆ కాస్ట్లో ఉన్నాయన్నమాట. కానీ లేడీస్కి జ్యువెలరీ చూసేసరికి వెళ్ళాలనిపించదు కదండి. కొన్నా కొనకపోయినా నేను మా పాప అన్నీ అలానే చూసాము. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, అవి ఏంటంటే మన ఫింగర్ రింగ్స్ ఉంటాయి కదండి, అవి రింగ్ పెట్టుకున్నాక మనకి హ్యాండ్ మీదకి కూడా ఒక డిజైన్లా వస్తాయి కదా, ఆ టైప్ అనమాట. ఇక్కడ ఒక నెక్ సెట్ చూస్తున్నారా, అది మా పాపకి ఒక లెహంగా ఉందిలేండి, దాని మీదకి చాలా అంటే చాలా బాగా సెట్ అవుతుంది. మా పాపతో అదే చెప్తున్నాను, ఇది నీ లెహంగా మీదకి చాలా బాగుంటుందిరా అని. దాని కాస్ట్ అయితే కనుక 7000 ఉందండి. అబ్బాయి ఎందుకులే అంత కాస్ట్ అనిపించింది నాకు. నేను యాక్చువల్గా ఇలా జ్యువెలరీ అయితే ఎక్కువ అంతంత కాస్ట్ పెట్టి తీసుకోనండి. ఎందుకంటే మనం ఇంకొంచెం మనీ వేసుకుని గోల్డ్ అన్నా సిల్వర్ అన్నా తీసుకుంటే ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది కదా అనుకుంటాను ఎప్పుడు. ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇయర్ రింగ్స్ అనమాట. కాలేజీ స్టూడెంట్స్, స్కూల్ పిల్లలు డైలీ వేర్ ఉంటాయి కదా ఆ ఇయర్ రింగ్స్. షాప్లో అయితే లేడీస్ అయితే చాలామంది ఉన్నారండి. కొనేవాళ్ళు తక్కువ, చూసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ చూసేవాళ్ళలో మేము కూడా లేండి. యాక్చువల్గా అంటే నేను మా పాపకు ఒక చిన్న నెక్ సెట్ తీసుకుందాము అని వెళ్ళాను. మా పాప వద్దులే మమ్మీ అన్నది. మళ్ళీని తర్వాత ఎప్పుడో చూద్దాంలేని ఇంక వచ్చాంలేండి. ఇక్కడైతే ఒక కిరాణా షాప్కి వెళ్ళాము, అక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకుందామని. ఇక్కడైతే ఒక ఫన్నీ మూమెంట్ జరిగిందిలేండి. నా చేతిలో బ్యాగ్ చూస్తున్నారు కదా, అది యాక్చువల్గా అయితే ఆ షాప్లోనే కొన్నానులేండి. కొన్ని గ్రాసరీస్ తీసుకున్నాను, వాటికి అమౌంట్ ఇచ్చేసి బ్యాగ్కి అమౌంట్ ఇవ్వలేదు. బ్యాగ్ నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఇదిలో ఉండిపోయాను అనమాట, చేత్తో అలా పట్టుకునేసరికి. మమ్మీ బ్యాగ్ కూడా ఇక్కడే తీసుకున్నావు అని అంటే అప్పుడు అక్కడ ఉన్న అంకుల్ గారు నవ్వుతున్నారు. నాకు కూడా నవ్వు వచ్చింది, నిజమే కదా బ్యాగ్ ఇక్కడే కొన్నాను కదా అని. ఇక్కడైతే ఇంకా కొన్ని వెజిటబుల్స్ కూడా తీసుకుంటున్నానండి. కొన్ని అంటే ఇక్కడ ఓన్లీ నేను దొండకాయలు ఒక్కటే తీసుకున్నానులేండి, ఎందుకంటే మిగతావి ఏమీ అంత ఫ్రెష్గా అనిపించలే. మిగతా వెజిటబుల్స్ అయితే వేరే షాప్లో తీసుకున్నాను అనమాట. మా మేడం గారు ఏ షాప్కి ఎప్పుడు వెళ్ళినా వెజిటబుల్ షాప్కి వంకాయలు అడుగుతుంది. దానికి గుత్తి వంకాయ కర్రీ అంటే ఇష్టం లేండి. అక్కడ అలా వంకాయలు అలా కొన్ని వెజిటబుల్స్ తీసుకుని ఇంక ఇంటికి వచ్చామన్నమాట. ఇక్కడ ఇంకా డిన్నర్కి అయితే కనుక మష్రూమ్ రోల్ చేసానులేండి. యాక్చువల్గా అయితే ఇది లంచ్కి అవ్వాలి. లంచ్కి ఏంటంటే మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి బయటకు వెళ్దాము అని వాళ్ళు అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని బయటికి వెళ్ళారు. దానివల్ల ఇంకా తెలుసు కదండి మేము ఇద్దరమే కదా, ఇంక నేను లంచ్కి ఏం చేయకుండా ఉంచేసాను అనమాట. చపాతీ పిండి కూడా మార్నింగే కలిపేసాను, ఇంకెందుకని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా డిన్నర్కి చేసుకున్నాం అనమాట మష్రూమ్ రోలు. టేస్ట్ అయితే బాగుందిలేండి. సింపుల్గానే ఫస్ట్ ఎగ్ స్క్రంబల్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇంకా మళ్ళీ ఆనియన్స్ వేసుకుని, ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మష్రూమ్స్, స్వీట్ కార్న్, మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చండి. అవన్నీ వేసుకుని ఫ్రై చేసేసుకుని మన దగ్గర ఏ మసాలాలు ఉంటే అవన్నీ కూడా వేసుకుని మనం ముందు ప్రిపేర్ చేసుకున్న ఎగ్ స్క్రంబల్ ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసుకోవడమే. కొందరైతే నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఎగ్ స్కిప్ చేసేయచ్చులేండి. ఇంట్రెస్ట్ ఉంటే సాసెస్ కూడా వేసుకోవచ్చు. అలా కాదు హెల్తీగా పెట్టాలి పిల్లలకి అనుకుంటే కనుక సాసెస్ అనేది స్కిప్ చేసేయచ్చండి. ఇక్కడ మా పాప సాసెస్ కూడా వేయమంది కదా అని అవి కూడా వేసాను. టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది కదండి. టమాటా వేసుకోమని చెప్పాను కదండి, టమాటా ఏంటంటే సీడ్స్ లేకుండా అప్పుడు వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా లాస్ట్కి మనం ముందు ప్రిపేర్ చేసుకున్న ఎగ్ స్క్రంబల్ ఉంది కదండి, అది ఇందులో యాడ్ చేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. నెక్స్ట్ ఇంకా చపాతీలు ఆల్రెడీ చేసి పక్కన ఉంచుకుంటాం కదండి. మీరు చీజ్ వేయాలి అనుకున్న వాళ్ళైతే చపాతీల్ని జస్ట్ అలా లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. చీజ్ ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళు చపాతీని మనం నార్మల్గా ఎప్పుడు చేసుకున్నట్టు చేసుకుని ఈ మసాలాలంతా అందులో పెట్టుకుని నచ్చినట్టు రోల్ చేసుకుని సాస్తో తినడమేనండి. ఇక్కడ నేను చీజ్ వేస్తున్నాను కాబట్టి చపాతీ అన్నది జస్ట్ లైట్గా ఫ్రై చేసి తర్వాత పైన చీజ్ అన్నది వేసానులేండి. ఎందుకంటే మనకి చీజ్ మెల్ట్ అయ్యేసరికి చపాతీ కొంచెం ఆల్రెడీ ఫ్రై అవుతుంది కదా, ఆ చీజ్ మెల్ట్ అయిపోయిన తర్వాత మసాలాని ఇందులో పెట్టేసుకుని నచ్చినట్టు రోల్ చేసుకుని, చెప్పాను కదండి మనకి సాస్ కావాలంటే సాస్తో తినచ్చు, లేదా అలా డైరెక్ట్గా తినేయచ్చు. ఇక్కడైతే మా పాప కొంచెం క్రిస్పీగా కావాలి అన్నది కదా అని నేను చపాతీని కొంచెం క్రిస్పీగా చేసుకున్నానులేండి.
నాకైతే క్రిస్పీగా ఇష్టం ఉండదు. మనం రెగ్యులర్గా చేసుకుంటాం కదండి చపాతీ, అలానే ఇష్టం నాకైతే. ఇంకా పిల్లలు ఎక్కువ క్రిస్పీగా ఇష్టపడతారు కదా, అందుకని కొంచెం క్రిస్పీగా చేసానులేండి. నేను ఎలా ఉన్నా తినేస్తాను కదా, మా పాపకి నచ్చినట్టే చేశాను. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.